హస్తమునేమి గొర్రెల మిత్రుల రూపమును నిండుగా గతనేమి మెల్లని చూపులెల్లా శ్రీరామయ్య మాటదేనని ఏర్పడే ఆ రాముడికి వెనకనేమి గుళ్ళినట్టు ధనముకృష్ణ ఇదే మహానవని చెప్పుదామంటే చేసుడు చిరుసుమయ్యలేదా చేసుడే మహానవని చెప్పుదామంటే ఒక శతమానముతో ఒరిగినాడు ధనముకృష్ణ వాకులు మాకి వరదా స్వామి తిరువాడు గణనాయుగా వాకులు మనకి వరదా గణనాయుగా ముందు నీకు వందనాలు గణనాయుగా ముఖంటి వరపుత్ర స్వామి నాయుగా నేను ఈశ్వర కంటి వరపుత్ర గణనాయుగా వరవాలలో నందకు వరవాలలో వరవాలలో రఘుకు వరవాలలో వలవాలలో రాజుకి వలవాలలో వలవాలలో రాజుకి వలవాలలో వరవాలని బలలిద్దరు వలవాలని బలలిద్దరు వరవాలని బలలిద్దరు వరవాలని బలలిద్దరు ఎగిరే ఎలుగండ పాటి వరగడ్డ సంబ్రాణి వాసనగం గమవాడంగో వరగడ్డ సంబ్రాణు గంగా వాసన గుమగుమలాడంగో వరగడ్డ సంబ్రాణి గంగో వాసనగం గమవాడంగో వరగడ్డ సంబ్రాణు గంగో వాసన గుమగుమలాడంగో మేఘములో పల గంగా మిర్చి అడితివి గంగో మేఘములో పల గోయమ్మ మిర్చి అడితివి గోయమ్మ అంబెల్లంట కుంబెల్లంట అమ్మ వారికి తనకొండంట 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 వలవాలాలు గంగకు వలవాలాలు వలవాలాలు రఘుకు తెచ్చి వలవాలాలు అమ్మకి వలవాలాలు వలవాలాలు చేసుకోవాలంటే మంది అర్ధము సుమంది గుర్రములు వేణుగులు వెండి బంగారం కూడా కరగపోయాల ఆ అమ్మాయిని మరి ఒక యువరాజులు కళ్యాణం అనాలంటే రాజులు ప్రధానులు బటుముతులను తీసుకొని అమ్మా ఇవాళ వేలు వస్తున్నాం ఆ యవాని మహాబలి ఈ యొక్క పట్నంలో ఉన్నది ఈ పట్నం వచ్చి ఫలానా శ్యామల వారింటికి వెళ్ళి లేకపోతే పొలగమ్మరింటికి వెళ్ళి చక్కగా ఉందని చెప్పేసి ఈ యొక్క బొటమూర్తులను కూడా తీసుకొని బయలుదేరి వస్తున్నారట. వస్తుంటే అమ్మవారు చూసావా
ఉండి కఠిన అమ్మవారి నయనేమి తీసుకొని రావా ఇక అమ్మవారి మహం వచ్చిన దైవం అమ్మవారు తీసుకొని అమ్మవారు తీసుకొని తయారు చేస్తున్నారు అలాంటి సమయంలో అమ్మవారు దగ్గరకు బయలుదేరి వస్తుంటే అమ్మవారు సత్యం చేత ఏమి చేస్తున్నదో తెలుసా? ఏమి చేస్తున్నదయ్యా? యువలాంగి అంటే సత్యమంతురాలు. సత్యమంతురాలు సత్యమో భక్తి అక్కడ ఉన్నది. అనగా యువలాంగిని తెలుసుకోవాలంటే అరమా కరమ తెలియనా ఒక బ్రాహ్మణ ఉండాల. ఏమిటయ్యా? యువలాంగిని తెలుసుకోవాలంటే ఇక్కడ గడ్డము మారణ మిట్టము బ్రాహ్మణయ్యి ఉండాల. బ్రాహ్మణయ్యి ఉండాల. అరమా కర్మ తెలియకుండా ఆ బ్రాహ్మణుడు చనిపోయే స్థితిలో ఉండాల. అంటే అమ్మవారు చూసావా పుట్టలో పుట్టినది భూలోక మాత. మల్లె తోటలో పుట్టినది మావురాలు ఎల్లమ్మ. తోటలో పుట్టినది తొలకరా మెరుపు. అందరికి విందరికి విశేష మౌనాల పుట్టినది అమ్మవారు చూసావా. ఆ విధానములో పుట్టుకున్న అమ్మవారికి అమ్మవారిని పట్టి బంధించాలా. అమ్మవారిని పట్టుకోవాలి. అమ్మవారిని పట్టి బంధించుకుంటే అమ్మవారు దొరికిద్దా? దొరకదుగా. హలో బైకులు హలో 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 అమ్మవారు దొరకట్లా. అయితే అలనాడు బ్రాహ్మణులను పిలిచారు. బ్రాహ్మణులను పిలిచి ఇలాంటి కప్పుడు గట్ల తీశారో తెలుసు ఏమిటయ్యా? బ్రాహ్మణులు తీసి 65 సంవత్సరములు అవుతున్నాయి. మా అబ్బాయికి కళ్యాణము కావాలా. ఈ కళ్యాణం అనుకుంటానంటే కాశీ రామేశ్వర ఇన్ని దేశాలు తిరిగినా కానీ మా అబ్బాయికి కళ్యాణం కావట్లేదయ్యా. కళ్యాణం కాకపోతే మీకు దోషాలు ఉన్నాయి తల్లిని చెప్పేసి బ్రాహ్మణులు చెబుతూ ఉన్నారట. ఏమిటయ్యా? దోషాలు ఉన్నాయని చెబుతున్నారంట. ఎలాంటి దోషములు తెలుసా? ఎలాంటి దోషములయ్యా? ఎలాంటి దోషములు అంటే పిల్లిని చంపారు. పిల్లిని చంపారు. అది తాతలు తండ్రులు నాటి ఒక సమస్యలై ఉండి అలాంటి దోషములు పిల్లగాళ్ళకు తగులుతాయట. పిల్లిని చంపారు. పిల్లక్షం ఒకటి. మరిని ఖండించారు. మర్రించ ఒకటి. గోవును ఖండించారు. గోవు అంటే ఏంటో తెలుసా? గోవు ఏంటయ్యా? అసలు ఈ సృష్టికి ఏంటంటే మందాదేవి సముద్రమున మరుగోవు పుట్టి గోవు పుట్టగానే గోరక్షుడు పుట్టి గోరక్షుడు తెచ్చిన అమృతం అరహర దేవతలకు పంచి పెడితే ఆ యుగము పడిమారి అది ఎట్లా ఉంటే అమ్మవారు పుట్టారు. ఎవరబ్బాయి? అమ్మవారు పుట్టాది. ఆ యుగము పడిమారి అది ఎట్లా ఉంటే అమ్మవారు జన్మించేదట. అలాంటి అమ్మవారి గోవును ఖండించి ఉన్నాడు మహానుభావుడు. ఏదో అమ్మవారునేమో ఏడవన్నది తొమ్మాలి తండ్రి. అమ్మవారు జలగన్య పార్వతి ఎక్కడ ఉన్నది? యువలాంగి కూతురు మలయాద్రి కూతురు తన యొక్క యువలాంగిని పట్టి ఈ యొక్క బ్రాహ్మణులకు పెళ్లి చేయాలని చెప్పేసి తిరుగుతా ఉంటే అమ్మవారు చూసావా అలాంటి మహాత్ములంటే మీకు 5 పాపములు ఉన్నాయి. ఇలాంటి పాపలు దోషములు కనుక వెళ్ళాలి అంటే కాశీ వెళ్ళాలా, రామేశ్వరం వెళ్ళాలా. ఇలాంటి కనుక తిరిగితే మీ దోషాలు పోతాయని చెప్పాడట. అయ్యా బ్రాహ్మణత్తమా
ఒక మాట. చెప్పయ్యా. అలనాడు మా తాతలు చేసిన తప్పు నిజమే, మా తండ్రులు చేసిన తప్పులు నిజమే. తెలుసో తెలియక కొలిచి ఉన్నారు మహాతల్లికి. అన్నట్టే పాములు తేలేస్తారు రేపు. రాములు చేయించారు అయ్యి నా కోసమేనా? అయితే బ్రాహ్మణుడు చూశావా? దేశానేత్రగా బయలుదేరి ఉన్నాడు మహానుభావుడు. ఎలాగమ్మా? ఎలాగయ్యా? ఈ యొక్క యువలాంగిని కళ్యాణం చేసుకోవాలని ఎల్లమ్మడ దాడ కనుక్కోవటానికి అమ్మవారా భిక్షము, అయ్యలారా భిక్షము, అయ్యలారా భిక్షము, అమ్మవారా భిక్షము, భిక్షము, అయ్యలారా భిక్షము, భిక్షము. ఇంతమంది భిక్షం వేస్తే ఆలుముత్యం దొరికింది అబ్బాయి. ఆలుముత్యము ఏ విధానంగా దొరికింది? ఏమిటయ్యా? ఆలిముఖ్యము ఇలాంటి విధానంలో దొరికింది. అమ్మలార భిక్షము, అయ్యలార భిక్షము, వేలార భిక్షము, అమ్మలార భిక్షము అని చెప్పేసి బ్రాహ్మణుడు చూసావా జోల పట్టుకొని అమ్మలారభిక్షమనేమో బయలుదేరి ఉన్నాడు. కాశీ కావిడయ్యనేమో బయలుదేరి పెట్టుకొని కాశీ కావిడి, కంబి కావిడి, ముడిశంబు సతాటు నిలిపి బ్రాహ్మణ అవతారమ్మ పడిపాడు. ఈ యొక్క బ్రాహ్మణ అవతారం ఎప్పుడైతే బయలుదేరి ఉన్నాడు మహానుభావుడు, బయలుదేరి ఉన్నాడు. ఆయన గారు నడిచేటు దావలు, ఆయన గారు వచ్చేటు దావలు మల్లెలు పుష్పములు తీసుకొని విరజాలు సంబంధులు తీసుకొని అన్ని కూడా పూల వర్షం కురుస్తుంది అంట. ఎలాగ తెలుసా? ఎలాగయ్యా? రామ రామ శ్రీరామ రామో, రామ రామ శ్రీరామ రామో, రామ రామ శ్రీరామ రామో, రామ రామ శ్రీరామ రామో, రామ శ్రీరామ రామో, అక్కడ చెల్లెల్లారో, రామ రామ శ్రీరామ రామో, 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 రామ రామ శ్రీరామ రామో. ఆ విధానంగా వెళుతుంటే అబ్బాయి గారు చూసావా? మోరడ గడ్డము, బారడ మేషము, స్వధాను వెళ్ళిపోయే బ్రాహ్మడు కాశీ కావిడి, కంబే కావిడి బుడిశంబు చేతిలో పట్టుకొని దేశయాత్రగా బయలుదేరి ఉన్నాడు. ఈ విధానంగా ఎప్పుడైతే బయలుదేరి ఉన్నాడో అమ్మవారు కనపడలేదు. అమ్మవారు అద్దాల మేడలో ఉన్నది మహాతల్లి. ఏమిడయ్యా? అద్దాల మేడలో ఉన్నది. ఎవరాంటి మహాతల్లి అద్దాల మేడలో ఉన్నది. అద్దాల మేడలంటే వాళ్ళు చూసావా? వెంటనే వెంటిదే కోట, రథాలుదే కోట, ముత్యాలదే కోట. ఇలాంటి కోటల్లో అమ్మవారు ఉంటే ఆ అమ్మవారు ఎలా వస్తుంది అబ్బాయి? ఎలా వస్తుందయ్యా? ఎలాగా రాదు.
కోటాన కోట్లు పరిగెత్తి ఆ ఆ బాల అవతారం ఎప్పుడైతే వెళ్తూ ఉన్నారో బాల తల్లి ఆ అమ్మవారు పుడుతూ ఉన్నది. పుడుతూ ఉన్నది. ఆ యువరాన్ని ఎప్పుడైతే పుడుతూ ఉన్నదో ఆ ఆ పుట్టే సమయంలో ఆ పొలవక్క మధ్యాహ్నం వేళ
మీరు ఆడాలా ఎలాగంటే యాభలో కొమ్మలో ఎత్తైన వనమల ఏమూరు జనపదములు యాభలో కొమ్మలో ఎత్తైన వనమల ఏమూరు జనపదము అజములే బలవాన వైపుతున్న బాలజన పేరు అతనికి ధర్మంగా సమగా ఉచితమిలే యాభలో కొమ్మలు ఎత్తైన వనమల ఏవడది సమ భద్రములు యాభలో కొమ్మలు ఎత్తైన వనమల ఏవడది సమ భద్రములు భద్రములు బలవాన వైపుతున్న బాలజన మంచి ముగ్గులు అమ్మకన్నా అమ్మకు మీరందరూ సాటున్నారు ఒక సాటు కథను కొడుతూనే కొట్టండి అమ్మకన్నా అమ్మకు అది మన శక్తికి ఏ గంగారమ్మ తల్లుకు తైక్క తైక్క చంద్రాంగారి ఏం చేస్తారు నాని రావు మాట్లాడతా చంద్రాంగారి చంద్రాంగారి జన తగిన చింతరి నక్క జన తగిల తగిన నక్క పైక జాలో బాలేగేమో బిడ్డ ఉయ్యాల ఉయ్యాలో ఉయ్యాల గంగమ్మ ఉయ్యాలో ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాలో ఉయ్యాల గంగమ్మ ఉయ్యాలో ఏ చెరవే ఉయ్యాలో అగ్ని ఏ పలకమ్మ ఉయ్యాలో ఉయ్యాలో నమ్మ జలలో గంగమ్మతో అల్లి నజలలో గంగమ్మతో తల్లి అమరగన్నమ్మ మరి మహాతల్లికి ఒకసారి పట్టుకుని ఇంకోసారి వాడు కొట్టండి పెట్టండి పాడండి పంటండి సగం తల్లి బంగారు తల్లి అమ్మవారికి రెండోసారి అవసరము ఇవ్వటానికి వచ్చినప్పటికి రానివారికి చిన్నలకి పెద్దలకి తప్పులు ఎప్పుడైనా క్షమించారు కొట్టండి పెట్టండి పాడండి పంటండి సగం తల్లి బంగారు తల్లి రెండోసారి అవసరం ఇవ్వటానికి సరే పుట్టలో నువ్వు పుట్టి పుట్టలో నువ్వు వెలిగి పుట్ట కనీసము ఒప్పగించి పుట్టలో నువ్వు పుట్టి పుట్టలో నువ్వు వెలిగి పుట్ట కనీసము ఒప్పగించి అప్పగించిన వాళ్ళ విన్నామలందరూ అవసరాలు చెడు కనుము కుదరాలకు జయమంగాలే పుట్టలో పుట్టి పుట్టలో
పుట్టాలని శుభలు అప్పగించి అప్పగించిన నాడు వైభవ మారగా హారతలి అక్కమ్మకు అల్లమ్మకు కన్నమ్మకు సుమంగాలు సుమంగాలు ఎల్లసయ్యనికి ఆడబోసి అమ్మ మళ్ళీ వేసి అమ్మబడట ఎల్లసయ్యనికి ఆడబోసి అమ్మ మళ్ళీ వేసి అమ్మబడట మా పరుడిని సాయివారు తన చక్కన వయ్యన గంగరాము ఉపాలకు అడగదు ప్రేమంగాల సుమంగాలు కొద్దిగా మైకు చీరలు తెచ్చామక్క నీ రైకలు
నేను వాడి రొప్పును మాడుతున్నాను నువ్వేం శక్తులు అనగా ఆ అమ్మవారు ఇలా వచ్చింది ఇలా వెళ్ళిందని చెప్పేసి అమ్మవారు కథా కార్యక్రమం చెప్తారు. ఎంతో ఉపయోగంగా ఇంకా బాగా ఉంటాయి. దయచేసి కొబ్బరికాయలు నిమ్మకాయలు తీసుకొచ్చిన వారు దిష్టి చూపించుకొని ఎక్కడ పెడితే అక్కడ వెళ్ళిపోకుండా అమ్మవారి ముఖం మీద వేసి ప్రతి ఒక్కరు కూడా బొట్లు పెట్టించుకోవాలా. చాట చూపిస్తాము. ఎవరు కంగారు పడద్దు. ఇంతసేపు ఉన్నవారు ప్రతి ఒక్కరూ దీవించుకొని మీరు ఎంతో కొంత మీకు తెలిసినంత పంపల వారికి సరే అమ్మవారికి మూడేళ్ళు కార్యక్రమం పూర్తయిందమ్మా. ఇది అయిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు లైట్ ఎవరైనా సరే లైన్ లో రండి. 2 గంటల నుంచి 3 గంటల నుంచి లైన్ లో ఉన్నారు. దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి. మీకు 2 చేతులు ఎత్తి నమస్కారాలు పెడతాం. పచ్చగా ఉండాలి. బయటకు వచ్చే లైన్ ఇది. లగలే రోజు కొడుకాలకి నువ్వు కంగారు లాభాలుగా మా లోపల ఉన్న వాళ్ళు మొత్తం అమ్మా దర్శనం అయిపోయిన వాళ్ళు ముగ్గు చూసిన వాళ్ళు బయటకు వచ్చేయాలమ్మా. బాబాయ్ కొంచెం సౌండ్ పెట్టినా దయచేసి లోపల ఉన్న దారిది కంగారు లేదు, అలా తిరిగి రానే ఉండే ఏమి ఇబ్బంది లేదు. బాగానే ఉండు రే, మాట్లాడకని పెట్టుకునే ఉండు. ఇక్కడ కూడా మీరు లెగాలి అటు జరగాలి. మీరు ఉత్సవం గారు పనిచేసేటప్పుడు ఎవడ కనపడుతుందా? ముఖ్య చేసేటప్పుడు 500 కూడా కనపడుతున్నారు. రామారావు గారు ప్రతి ఒక్కరికి మీరు బొట్టు పెట్టాలి. చుట్టుపక్కల నుంచి చాలా మంది వచ్చారు భక్తులు. ప్రతి ఒక్కరికి బొట్టు పెట్టి ఆశీర్వదించాలి. ఇది జాతర. ప్రతి ఒక్కళ్ళు అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి ముగ్గు చూసుకుంటా పమ్మల వారి చేత బొట్టు పెట్టించుకుంటా వెళ్ళండమ్మా. మళ్ళీ మనకి దర్శన భాగ్యం మళ్ళీ 7 సంవత్సరాల తర్వాత ఈ కార్యక్రమం మొదలు. ప్రతి ఒక్కరు దర్శనం చేసుకుని
ఫస్ట్ ఇది తర్వాత అది. అమ్మవారి చేత బొట్టు పెట్టుకొని మీకు తోచింది కమ్మలాయనికి సరే కమ్మలాయనికి కొద్దిగా మొక్కుబడి చెల్లించుకొని వెళ్ళమ్మా. సరే